హాయ్ అండి. హాయ్ హలో, మీ పేరు? జహీర్ అహ్మద్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. నేను ఒక వైఎస్ఆర్ అభిమానిని. ఓకే. ముస్లింలకు వైఎస్ఆర్ అంటే ఎందుకు అంత అభిమానం? ముస్లింలకు వైఎస్ఆర్ అంటే ఎందుకు అభిమానం అంటే, ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫీజు రిమర్స్మెంట్ కానీ, మెయిన్గా ఎవరికి ఆలోచన రాని ఆయనకి 4% రిజర్వేషన్ అనేది ఒక పెద్ద ఆలోచన వచ్చింది. ఎవరు చేయలేదు మాకు కూడా, మా కమ్యూనిటీకి. మెయిన్గా 4% రిజర్వేషన్ వల్ల మా లైఫ్లు మారిపోయినాయి. మెయిన్గా స్టడీస్లో కానీ, జాబ్స్లో కానీ, ప్రతిదానికి బాగా హెల్ప్ అయింది. చదువులో చూసుకుంటే మనకు ఫీజు రిమర్స్మెంట్ ఉంది. దానివల్ల అసలు ఇంజనీర్ చదవాలంటే ఆ కాలంలో మెయిన్గా మా కమ్యూనిటీనే కాదు, రాష్ట్రంలో ప్రజలందరికీ బాగా మంచి ప్లస్ అయింది అది. దానివల్ల డిగ్రీస్ కానీ, ఇంజనీర్ కానీ చదువుకోవడానికి బాగా హెల్ప్ఫుల్ అయింది. నిరుపేదలు బాగా చదువుకొని ఈ టైంలో మంచి పొజిషన్లో ఉండి జాబ్స్ చేసుకుంటా పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్నారు. ఆ మేలు మేము ముస్లిమ్స్, రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ ఎప్పటికీ మర్చిపోం. దానివల్ల బాగా మా కుటుంబాలు బాగుపడ్డాయి బాగా. టీడీపీ గవర్నమెంట్లో ఈ 5 సంవత్సరాలలో మీ ముస్లింలకు ఏవైనా పనులు జరిగాయా? అసలు ఈ గవర్నమెంట్లో చూసుకుంటే అసలు ముస్లింలకు ఏం చేశారనే క్వశ్చన్ వస్తే, అసలు బడ్జెట్లు ఏం పెడుతున్నారు, బడ్జెట్లు ఎంత కేటాయిస్తున్నారు కూడా వాళ్ళు చెప్పలేకున్నారు. మా వైఎస్ఆర్సీపీ పార్టీలో గట్టిగా అడిగితే కానీ ఏదైనా పలానా ఇచ్చాం, పలానా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ స్పెసిఫిక్గా వాళ్ళే ముందుకు వచ్చి ఇదిగో మేము ముస్లిమ్స్కి ఇది చేసాము, బడ్జెట్ ఇది అలాట్ చేసాము, ఈ పనులు చేసాము అని డైరెక్ట్ వాళ్ళు ధైర్యంగా చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అలాగా ఈ గవర్నమెంట్లో చాలా అరాచకాలు. అసలుకి ఒక రాజమండ్రిలో మసీదులో మౌజన్ని కిరాతకంగా చంపేస్తే ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి ఆ కేసులో ఇన్వాల్వ్ చేసి ఈ పిచ్చోడు వచ్చి చంపేసినాడని చెప్పేసి దాని ఒక కేసుని నీరుగార్చే పని చేసినారు. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల ముస్లింల పైన దాడులు కానీ చాలా జరిగాయి. ఈయన మాత్రం, ఈ ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి మాత్రం ఏదో తూతు మంత్రంగా దానిపైన కేసులు జరిపించడము, ఏదో సొల్యూషన్ చెప్పించి దాన్ని 2 రోజులకు ఆ న్యూస్ అనేది తగ్గిపోవడం జరుగుతున్నది. ముస్లింలకు ఏది ఈ గవర్నమెంట్లో మాకైతే అసలు సంతృప్తే లేదు. ఏదైనా రాజకీయ పరంగా కానీ లేకుంటే ప్రజలకు కానీ అసలు ఏది మాత్రం శూన్యం అనుకోండి మొత్తానికి, ఇదైతే చెప్పగలం. ఓకే. బీజేపీతో వైసీపీ కలిసి ఉన్నారని అంటున్నారు, అది ఎంత మటుకు నిజం? ఇప్పుడు బీజేపీతో వైసీపీ ఎందుకు కలుస్తారండి? ఇప్పుడు 4.5 years బీజేపీతో ఎవరు కలుస్తున్నారు? టీడీపీ పార్టీ కలిసింది, వాళ్ళు కలిసిన్నారు. మళ్ళీ ఈరోజు వాళ్ళు ఏదో వాళ్ళ మనస్పర్ధలు వచ్చి వీడిపోయి ఇప్పుడు మా మీద తోస్తే ఎట్లా? వైఎస్ఆర్సీపీ అనే పార్టీ సింగిల్గా వస్తుంది పార్టీ, ఇప్పుడు కలిసి అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు ఇచ్చాము మేము? ఏమి ఇవ్వలేదు కదా. మేము వాళ్ళతో ఏం టైప్ కాలేదు కదా. లాస్ట్ ఎలక్షన్స్లో ఎవరు టైప్ అయింది? మీరే కదా ఓపెన్గా టైప్ అయ్యి వాళ్ళతో కలిసి ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఓట్ల కోసము వైఎస్ఆర్సీపీకి బలం పెరుగుతుంది రోజు రోజుకి. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం కావాలనుకుంటున్నారు. ఆయన చేసిన పాదయాత్ర కానీ, ఆయన చేసిన వాగ్దానాలు కానీ ప్రజలు బాగా స్పందిస్తున్నారు. దానికి ఏదో ఒకటి అడ్డుపుల్ల వేయాలని చెప్పేసి ముస్లింలు ఓట్ బ్యాంక్ బాగుంది, దీన్ని చీల్స్తే ఎలా ఉంటుంది అనే ప్లాన్తో బీజేపీ వైసీపీ అంటున్నారు. అసలు మేము స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం, అసలు బీజేపీ వైసీపీ కలిసినా మీరు ఎలా చెప్తున్నారు? మేము ఏదైనా సీట్లు ఇచ్చామా? లేదా డైరెక్ట్గా వెళ్ళిపోయి మేము ఏదైనా మా క్యాంపెయిన్ పిలుచుకున్నామా? ఏం లేదుగా. ఊరికి ఏదో చెప్తే 100 ఓట్లలో ఒక 40 ఓట్లు చీల్చుకుందాము, వేసుకుందాము అనే విధంగా ఉన్నారు. కానీ నిజాయితీగా ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలంతా వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉన్నారు, వేరే పార్టీకి అయితే లేదు. ధైర్యంగా చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే విధానంగా ఒకే మాట పైన నిలబడినారు. మేము సింగిల్గా వస్తున్నామని చెప్తున్నారు డైరెక్ట్గా, ఎవరితో పొత్తు లేదు. ఇన్నర్గా పోయి మాట్లాడుకునేది, మేము గెలిచాక ఇది చేసుకుంటాం అది చేసుకుంటాం లేదు. ఆయన కాన్సెప్ట్ ఒకటే, దానిపైన రాజకీయం చేస్తున్నారు. ఓకే. జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలి? మంచి ప్రశ్న. లాస్ట్ ఎలక్షన్స్లో ఏదో వచ్చాడు కొత్త నాయకుడు, పిల్లోడు, ఏం చేయలేడని చెప్పినారు. సరే ఓకే. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. ఈయన పొలిటికల్ కెరీర్ మొత్తం 9 ఏళ్ళు అనుకోండి. ముందు ఆయన నాన్న చనిపోయినప్పటి నుంచి పాలిటిక్స్ చేయడం, తర్వాత పార్టీ పెట్టడం, ప్రతిపక్షం నుండి మొత్తం గ్యాప్ అంతా ఒక 9 years అనుకోండి. మొత్తం ఆయన అవగాహన వచ్చింది అసలు రాష్ట్రంలో ఏంటి పరిస్థితి, ప్రజలేంటి. మొన్న ఆయన చేసిన పాదయాత్ర 1.5 years చేశారు.
3600+ కిలోమీటర్స్ తిరిగారు, ప్రతి ఊరు వెళ్ళారు. అసలు ప్రజలు ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి, ఏ ప్రాంతానికి ఏమేమి లోటుబాట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ప్రజల దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని నోట్ డౌన్ చేసి ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకున్నారు. ఆ మేనిఫెస్టో కూడా వేరే వాళ్ళ మాది 600 హామీలు, 1000 హామీలు, అసలు చేయలేని హామీలు చెప్పలేదు, చెప్పింది చేస్తామంటున్నారు. అది కూడా ఒక పేపరు, చేయకపోతే రాజీనామా చేస్తా అంటున్నారు. అలాంటి నాయకుడిని నమ్మాలా? లేదంటే 600, 1000 హామీలు ఇచ్చి ఎలక్షన్స్ అప్పుడు అదే చెప్తారు కదా, అవసరానికి యూజ్ చేసుకుని వదిలిన అట్లా రాజకీయాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే మాట, ఈ పలానా చేస్తారంటే చేస్తారు, లేదా నా వల్ల కాదంటే నా వల్ల కాదంటారు. లాస్ట్ ఎలక్షన్స్ కూడా అంతే, రైతులు రుణమాఫీ చేయలేము, మన రాష్ట్ర పరిస్థితి అది చేసేంత దాంట్లో లేదు, మనం అట్లా ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదని చెప్పారు. కానీ ఈయన చేశారా? చంద్రబాబు గారు చేయలేదు కదా. ఆనాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇది చేయలేము, ఊరికి మీరు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఈయన ఇవి చేస్తేనే మనకు ప్రజలు బాగుపడతారంటున్నారు, కానీ ఊరికే ఓట్ల కోసం వచ్చి చెప్పడం కాదు, ఒక రోజులో వచ్చి మేనిఫెస్టో చేసి వెళ్ళిపోవడం కాదు. ఈయన ఒక 1.5 year 2 years నుంచి ప్రజల్లో ఉండి తెలుసుకొని వాళ్ళ బాధల నుంచి వచ్చిన మేనిఫెస్టో ఇది. ఏదో 2-3 కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని పలానా అని చెప్పి మేనిఫెస్టో అయితే కాదు, ఇది ప్రజల దగ్గర నుంచి వచ్చిన మేనిఫెస్టో. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభంజనం అయితే తట్టుకోలేరు. ఎట్లా అయినా ఇంకా ఓట్లు చెల్లించాలని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటాము, పవన్ కళ్యాణ్ కానీ, కేఏ పాల్ కానీ, టీడీపీ కానీ, వీళ్ళు ఎలా పాలిటిక్స్ చేస్తున్నారో చూస్తున్నాం మనం. చూడండి, ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు తిరిగారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుప్పము, మంగళగిరి, వీటిలోకి ఈయన వచ్చి క్యాంపెయిన్ చేసుకోడు. ఎందుకంటే వాళ్ళకి ఇన్నర్గా సపోర్ట్ చేసుకుంటున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో కలిసి వచ్చారు, ఇప్పుడు వచ్చేసి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసుకుంటారు అంతే. ఈయన కేఏ పాల్ అయితే ఆయన జోకరే అనుకోండి, వీళ్ళు ఏం చెప్తే ఆయన అది చేయడం. మా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్లోనూ సేమ్ అదే పేరుతున్న అతను పెట్టి నిలబెట్టడం, అక్కడ కూడా ఓట్లు డివైడ్ చేయాలని, క్యాస్ట్ బేస్గా కాకుండా క్యాండిడేట్ల పరంగానే ప్రజలు మభ్యపెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు ఎట్లా డైవర్ట్ చేయాలనేది చూస్తున్నారు. 35 క్యాండిడేట్స్, ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ సేమ్ నేమ్తో, అసలు ఇనిషియల్తో సహా సేమ్ నేమ్తో చేశారు. అసలు ఇలాంటి రాజకీయాలు ఎందుకు చేస్తారో అర్థం కాదు. ప్రజలకు మంచి చేయాలా అనే ఆలోచన అయితే లేదు. ఏదో ఒకటి చేసినాము అనే ఓట్లు దండుకొని పోదామనే విధంగా ఉన్నారు. కానీ లాస్ట్ టైం వచ్చి చేసినారు, వాగ్దానం చేసినారు, ఏ మటుకు చేసినారు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు కూడా అంతే, పసుపు కుంకుమ అంటారు ఎలక్షన్స్ అప్పుడు, అమ్మ ఇప్పుడు 10,000 ఇస్తా, గెలిచినాక 10,000 ఇస్తా అంటే ఓట్ల కోసం అడుగుతున్నారు మీరు. ప్రజలకు ఇది చేసి ఇది వాళ్ళకి మంచి చేస్తాము అనే విధంగా లేదు. ధైర్యంగా అడుగుతున్నారా మీరు? ఈ 5 సంవత్సరాలు మేము ఇది చేసినాము, ఇది చూసి మాకు ఓటు ఏం చెప్తున్నారా? లేదు. పసుపు కుంకుమ ఇచ్చినాము, పెన్షన్లు 2,000 ఇస్తున్నాము, ఇప్పుడు ఇస్తున్నాము, వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాము అంటున్నారు. కానీ మేము ఈ 5 సంవత్సరాల పనులు చేసినాము, ఈ పనులు చూసి ఓటు అని ఎవరు చెప్పడంలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం చూడండి, 1.5 year ప్రజల్లో తిరిగారు, ప్రతి ఊరు తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పలానా సమస్యలు నోట్ డౌన్ చేసుకొని ఒక మేనిఫెస్టో చేసుకొని ప్రజలకు మంచి చేయాలని ఒక మంచి హృదయంతో వస్తున్నారు. మనమందరం ఆయన ఆశీర్వదించాలా. ప్రతి ఒక్కరు ఆయన సపోర్ట్ నిలబడి ఆయనకు అఖండ మెజారిటీతో గెలిపించుకొని రాష్ట్రం మొత్తం యావత్తు అందరూ, మేము ముస్లిం మైనార్టీ కాదు, ప్రతి ఒక్క క్యాస్ట్కి కానీ ఆయన న్యాయం చేస్తారు. దానికి ఆల్రెడీ మేనిఫెస్టో కూడా మెన్షన్ చేశారు అందరికీ. ఒకటైతే నేను చెప్తాను, ముస్లిమ్స్కి మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నా, బీజేపీ వైసీపీ పొత్తు అంటున్నారు, దాంట్లో అయితే క్లారిఫికేషన్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు, బీజేపీతో మేము అసలు పొత్తు పెట్టుకోలేదు, బీజేపీ అనే కాదు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఇది మాత్రం క్లారిటీ. ధైర్యంగా ఓటు వేద్దాం, మన ముస్లిం సోదరులంతా వైఎస్ఆర్సీపీకి ఓటు వేద్దాం. జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకొని మనకు రావాల్సిన పనులు, మనం చేయించుకోవాల్సిన పనులన్నీ దగ్గరుండి మనం చేయించుకుందాం. ఎందుకంటే వైఎస్ కుటుంబంతో మాకు అంత అనుబంధం ఉంది. రాజశేఖర రెడ్డి సార్ టైంలో వచ్చి మాకు పనులు మేము అడగాల్సిన అవసరంలే, పలానా చేయాలా, వీళ్ళకు ముస్లింలకు పైకి తెచ్చుకోవాలా. రాజకీయంగా కానీ రాజశేఖర సార్ బాగా ప్రోత్సహించినారు. ఇప్పుడు వైఎస్ జగన్ గారు కూడా తక్కువ ఏం లేదు, లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకో ఎమ్మెల్యే టికెట్ పెంచినారు కానీ తగ్గించలేదు. ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ ఇంకా సమపాలు ఉన్నాయనుకోండి, ఈయన ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించడానికి కరెక్ట్గా ఉన్నాడు. ఇప్పుడు ఇదే టైము మనం ఈయనకు ఓటు వేసి
ఫ్యాన్ గుర్తుకు మనం ఓటు వేసి అఖండమైన మెజారిటీతో అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల మనం గెలిపించుకొని ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలిపించుకొని మన పనులు జరిపించుకొని రాష్ట్రం బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఐ యామ్ ముస్లిం మైనారిటీ, మై చాయిస్ ఇస్ వైఎస్ జగన్, ఓట్ ఫర్ ఫ్యాన్. ఫ్యాన్ గుర్తుకి మన ఓటు.